శ్రీవారిని దర్శించుకున్న రాకాస చిత్ర బృందం. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దర్శించుకున్న ప్రతిసారి ఆయన ఆశీర్వాదం పొందిన అనుభూతి కలుగుతుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ సినిమా చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. సినీ నిర్మాత నిహారిక కొనిదెల మాట్లాడుతూ దర్శనం చాలా బాగా జరిగింది. శ్రీవారి ఆశీస్సులతో సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. చిత్ర కథానాయిక నయన్ సారిక. గత 10 రోజులుగా సినిమా ప్రమోషన్స్ కోసం నిరంతరంగా కష్టపడ్డాం. శ్రీవారి దర్శనం తర్వాత అలసటంతా పోయి చాలా ప్రశాంతంగా పాజిటివ్ గా అనిపిస్తోంది. ఇప్పుడే శ్రీవారి దర్శనం చేసుకొని వస్తున్నాం. చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన చూడడం, ఆయన దర్శించుకోవడం అనేది చేసుకున్న దర్శనమైన ప్రతిసారి అదేదో బ్లెస్సింగ్ ఫీల్ అవుతాను. చాలా పాజిటివ్గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ అన్నట్లు అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మేడం మూవీ ఎలా ఉంది? చాలా బాగా ఉంటుందండి. ఇప్పటికీ 3 days అయింది రిలీజ్ అయ్యి. చాలా బాగా ఆడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అందరూ చాలా బాగా చూస్తున్నారు. మేము తీసింది కూడా అందుకే. ఫ్యామిలీ అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నవ్వుకుంటూ సినిమా చూడాలి అని తీయాలి అని అలాగే తీసాము. చిన్న చందమామ కథ లాంటిది. సో అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అందరికీ నమస్కారం. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఐ హోప్ దట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో మా మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గత వారం 10 రోజులుగా ఎగబడి తిరుగుతున్న ప్రమోషన్స్ పనిలో నేను నైట్ కూడా హోటల్ చేరేటప్పటికి 1 గంట అయింది. మళ్ళీ 3 గంటలకి లేచి రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చాం. అలసటంతా లోపల 2 నిమిషాలు 1 నిమిషం ఎంతసేపు ఉన్నాం. ఎంతో అలసంతా బయటకు వచ్చేసింది. చాలా పాజిటివ్ అనిపించింది. మాకు అయితే అర్థమైపోయిందండి మా సినిమా హిట్ అని. ఆయన దర్శనం పిలిచారు, మాకు కుదిరింది, వచ్చాం. శ్రీవారి దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా హిట్ కొట్టాం, మాకు డైజెస్ట్ అయింది. దాని ముందు వరకు ఇంకా ఏం చేయాలనే ఈ టెన్షన్లో ఉండే. బట్ ఇక్కడ రాగానే కొంచెం మైండ్ అంతా కామ్ అయింది. శ్రీవారు చాలు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు రిలాక్స్ అవ్వండి అనే ఒక మాట ఇచ్చారు అనిపించింది. సో వెరీ హ్యాపీ. అండ్ నియర్ గా చెప్పినట్టు మా సినిమా కూడా చాలా బాగా వెళ్తుందండి. కుటుంబాలన్నీ వస్తున్నారు. మళ్ళీ ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చి చూసి సినిమా మంచి సినిమా తీసామని మాకు ఇప్పుడు రిలీజ్ అయింది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను నేను. ఇలా ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలి, హిట్ అవ్వాలి, ఆయన పిలవాలి, నేను వచ్చి చాలా సంతోషంగా ఉందండి. మా రాకాస విజయోత్సవ యాత్రలో భాగంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. స్వామివారి అనుగ్రహం వచ్చింది. ఆయన దర్శనానికి ఆయన అనుమతి ఇచ్చినట్టే సత్యసాయి మహిళ చెప్పినట్టు చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యులందరూ కలిసి చిత్రం కలిసి చూడదగ్గ చిత్రాన్ని అందరికీ అందించారు అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. சார்ந்த உரைகள் நிகழ்த்துவது, காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி